Good morning, children. Let's continue our class. So, in the previous classes, we have been seeing, we have learned so many factors or so many interesting things about the heart, about the human heart, its structure, its shape, the mode of circulation, how circulation takes place inside the heart, the role played by valves, the differences between auricles and ventricles. So about all those things, about the blood vessels, about the functioning of the blood vessels, about how the complete frame of blood circulation came into discovery. Its discovery was was made by the efforts done by three important persons. That is Fabrici, William Harvey, and Marcello Malfighi. So these are the three people who did lots of efforts. William Harvey even dissected the hearts of dead people, and then he was the first one to observe the heart, internal structure of the heart, and the role played by the valves in the heart. So all these things we have completed understanding about them. We have known so many interesting factors, and the branch of biology that deals with studying about the heart is called as cardiology. You all know cardiologist means a person who is who knows or who is specified in that field, that person in the field of that is the heart, knowing about the everything and knowing everything about the heart. That person is called as cardiologist in the field of studying about the heart, and that branch of biology is called as cardiology. Now today let's just see the mode, how the circulatory system evolved. సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అయింది తెలుసు కదా. ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే సింగిల్ సెల్డ్ ఎనిమల్స్ నుండి అప్ టు హ్యూమన్ బీయింగ్, మల్టీ సెల్యులార్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ హ్యూమన్ బీయింగ్ వరకు ఇవాల్వ్ అయ్యాం, విచ్ ఇన్వాల్వ్స్ మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం నుండి ఏం జరిగింది, ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది స్లోలీ ఫ్రమ్ సింగిల్ సెల్డ్. తర్వాత సింగిల్ సెల్ నుండి మల్టీ సెల్యులార్ క్రీచర్స్ నుండి సెల్స్ లేయర్స్ గా అరేంజ్ అవ్వడము, తర్వాత డిఫరెంట్ ఇంకొంచెం డెవలప్ అవడము. టైం గడిచే కొద్దీ డెవలప్మెంట్ అనేది పెరిగింది, అంటే కాంప్లెక్సిటీ అనేది పెరిగింది. సో కాంప్లెక్సిటీ ఆర్గానిజమ్స్ లో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వాటి సిస్టమ్స్ లో కూడా చేంజెస్ వస్తాయి. సిస్టమ్స్ ఆల్సో బికమ్ వెరీ complicated. So let's as we are dealing with the circulatory system, so let's see how it evolved right from the single celled creatures to the highly complex organisms. So single celled creatures కి వచ్చేటప్పటికి మనకి తెలుసు, the single celled creatures, all the single celled creatures are put in the phylum protozoa, and దాంట్లో best example ఏంటి, best example is the amoeba. Amoeba is a best example of a single celled animal. అంటేనే పారమీషియం, యూగ్లినా ఇవి కూడా సింగిల్ సెల్డ్ క్రీచర్స్. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, ప్రోటోజోవా అనే ఫైలంలో చేర్చబడతాయి ఇవి. సో దీస్ ఆర్ ద సింగిల్ సెల్ ప్రిమిటివ్ లైఫ్ ఫార్మ్స్ అన్నమాట ఇవి. వీటి బాడీ మొత్తం దేంతో చేయబడి ఉంటుంది, ఒక్క సెల్ తో చేయబడి ఉంటుంది బాడీ మొత్తం. దీస్ ఆర్ అంటే ఒక యూ కెన్ సీ దెమ్ అండర్ ద మైక్రోస్కోప్. సో ది బాడీ మొత్తం ఒక సెల్ తో చేయబడి ఉంటుంది. సో సచ్ క్రీచర్స్ ఆర్ పుట్ అండర్ ద ఫైలం ప్రోటోజోవా. మరి ఒక సెల్ తో చేయబడి ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్ అనేది ఇట్స్ నాట్ దట్ కాంప్లెక్స్. ఇఫ్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద అమీబా, మనకి తెలిసిందే కదా, అమీబా ఈజ్ ఏ షేప్లెస్ క్రీచర్. ఈ అమీబా షేప్లెస్ క్రీచర్, ఇది సెల్ మెంబ్రెయిన్. విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్ యూ హ్యావ్ ద ప్రోటోప్లాజం. సెల్ మెంబ్రెయిన్ లోపల మనకి ప్రోటోప్లాజం ఉంటుంది. ప్రోటోప్లాజం అంటే ఇవి సి నుండి బయటకు వచ్చేసిన తర్వాత మైక్రోస్కోపిక్ సి అని అనొచ్చు. ఏది ఈ లోపల మళ్ళీ కంటెంట్స్ ఉంటాయి, ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లూయిడ్స్ ఏంటి, ఎట్లా అయితే సముద్రంలో అలలాగా, సముద్రంలో వాటర్ కూడా ఎట్లా ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ ద కంటిన్యూస్
మూవ్మెంట్ స్టేబుల్ గా ఉండదు. ఆ విధంగా ఈ అమీబా అమీబా సెల్ మెంబ్రెయిన్ ఇది లోపల ఫ్లూయిడ్స్ ఎట్లా వేవీ నేచర్ గా దే విల్ బి మూవింగ్ ఈ విధంగా ఇటు నుండి ఇటు మళ్ళీ ఇటు నుండి ఇటు ఆ విధంగా లోపల ఉన్న ప్రోటోప్లాజం ఏమవుతుంది, ఇట్ విల్ బి మూవింగ్. ఈ మూవ్మెంట్స్ దట్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై ద ఫ్లూయిడ్ దట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ అన్ అమీబా is what is called as Brownian movements. ఆ మూమెంట్స్ ని బ్రౌనియన్ మూమెంట్స్ అని అంటారు. సో ఈ మూమెంట్స్ ద్వారా ఏమవుతుంది, ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది అనమాట మెటీరియల్స్, గ్యాసెస్ అవన్నీ ఏమవుతాయి సెల్ చుట్టూ, ఎక్కడ సెల్ చుట్టూ ఈ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద సింపుల్ మోడ్ ఆఫ్ సర్క్యులేషన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో సీన్ ఇన్ ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. ఈవెన్ మన సెల్స్ లో కూడా ఫ్లూయిడ్స్ ఎట్లా స్టేబుల్ గా ఉండవు, మన సెల్లో కూడా ఫ్లూయిడ్స్ ఈవెన్ న్యూరల్ సెల్స్ లో కూడా ఏమవుతుంది, ఆ మూవ్మెంట్ ఆఫ్ ద ప్రోటోప్లాజం అనేది కనిపిస్తుంది సెల్స్ లో. ఆ విధంగా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కి వచ్చేటప్పటికి the circulation of materials takes place by the movement of the protoplasm in form of waves. అలలలాగా ఈ ప్రోటోప్లాజమిక్ సబ్స్టెన్స్ అనేది కదులుతుంది. ఈ కదలడం మూలాన సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఏది సర్క్యులేషన్ ఆఫ్ ఆల్ ద వాట్ ఎవర్ దట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ విల్ మూవ్ అలాంగ్ విత్ దిస్ బ్రౌనియన్ మూమెంట్స్, డిఫ్యూజన్ ద్వారా జరిగిపోతుంది. సో దిస్ ఈస్ ద సింగిల్ సెల్ ఆర్గానిజం. తర్వాత ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ తర్వాత the most primitive organisms next are the poriferans or poriferans లో స్పాంజెస్ అనే క్రీచర్స్ ఉంటాయి, సీలో ఉంటాయి అన్నమాట. ఈ స్పాంజెస్ అనేవి అంటే స్పాంజీ లాగా వీటి బాడీ మొత్తం ఎట్లా ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్స్. వీటి బాడీ మొత్తం మీద పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ అంటే ఏంటి, రంధ్రాలు ఉంటాయి అన్నమాట ఈ స్పాంజెస్ కి. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ సీ వాటర్ ద్వారా మూవ్మెంట్స్ ఉంటాయి. ప్లస్ వీటి బాడీ మొత్తం చిన్న చిన్న హెయిర్ లైక్ ఫ్లాజెల్లాలు ఉంటాయి. ఈ ఫ్లాజెల్లాలు దే విల్ బి బీటింగ్ ద వాటర్ ని ఇవి కదులుతూ ఉంటాయి ఈ ఫ్లాజెల్లా. దాని మూలాన వాటర్ కదలికల మూలాన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి జరుగుతాయి. దేంట్లో, స్పాంజెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీ. సో స్పాంజెస్ లో బీటింగ్ ఆఫ్ ఫ్లాజెల్లా మూలాన సర్క్యులేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చామంటే నైడేరియన్స్ ఆర్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ సీలెంట్రేట్స్ ఆల్సో. నెక్స్ట్ ఫైలం అనమాట. అక్కడ ఫస్ట్ అమీబా ఆర్ ప్రోటోజోన్స్ ఆర్ సింగిల్ సెల్డ్ తర్వాత పోరిఫెరన్స్ ఆర్ ద మల్టీ సెల్యులార్ క్రీచర్స్. అంటే మోర్ దెన్ వన్ సెల్ అనమాట. దే కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెల్. కానీ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అనేది ఏం జరగదు ఎక్కడ, స్పాంజెస్ లో. నెక్స్ట్ నైడేరియన్స్ ఆర్ సీలెంట్రేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి you will see that సీలెంట్రేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ లైక్ ద హైడ్రా అండ్ ద జెల్లీ ఫిష్. సీలెంట్రేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ద సెల్స్ విల్ బి అలైన్డ్ ఇంటూ లేయర్స్. హైడ్రా ఇట్లా ఉంటుంది, టెంటకల్స్ అనేవి ఉంటాయి పైన. ఈ విధంగా బాడీ వాల్ ఏమన్నా 3 లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సెల్స్ లేయర్స్ గా అరేంజ్ చేయబడింది. అంటే చూడండి మెల్లమెల్లగా కాంప్లెక్స్ డేటా పెరుగుతుందో. ఇది యూనిసెల్యులార్. స్పాంజెస్ వచ్చేటప్పటికి మల్టీ సెల్యులార్. సీలెంట్రేట్స్ వాటికి ఎగ్జాంపుల్ హైడ్రా ఆర్ జెల్లీ ఫిష్. వీటిల్లో అనేటప్పటికి సెల్స్ లేయర్స్ గా ఏర్పడినాయి. ఈ లేయర్స్ గా ఏర్పడి మధ్యలో ఒక క్యావిటీ అనేది ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. ఈ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ద్వారా ఏమవుతుంది, ప్రతి సెల్ కి దెర్ విల్ బి ద సర్క్యులేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి సర్క్యులేట్ అవుతాయి. అండ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ మెటీరియల్ టేక్స్ ప్లేస్ త్రూ ద గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ద్వారా జరుగుతాయి. ఇంకా ప్లాటీహెల్మింథిస్ అంటారా. ప్లాటీహెల్మింథిస్ అనేటి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్లాట్ వార్మ్స్. ఇవి పారాసైటిక్ ఎక్కువ పారాసైట్స్ గా ఉంటాయి అన్నమాట. అది వీటికి ఎగ్జాంపుల్
Fasciola hepatica. Fasciola hepatica is platyhelminthes, flatworms ఇవి. వీటిల్లో వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, వీటి బాడీలో ఉండేది రెండే మేజర్లీ డెవలప్డ్ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. హైలీ బ్రాంచ్డ్ అనమాట. ఎట్లా బ్రాంచ్ అయి ఉంటుందంటే డైజెస్టెడ్ ఫుడ్ ఈ బ్రాంచెస్ ద్వారానే అన్ని సెల్స్ లోకి వెళ్ళిపోయి డిఫ్యూజన్ ద్వారా nutrients they will be exchanged between the cells and the digestive system, and the waste materials will enter into the excretory system. So the entire body of these organisms consists mainly of the digestive system and the excretory system. And then the next phylum is the Nematihelminthes. Nematihelminthes anna round worms anna okati, ivi kuda these two they consist of creatures which are mostly parasites. They are parasites ఉంటాయి ఈ రెండు ఫైలమ్స్ లో. ఏది ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్. ఇక్కడ ఫస్ట్ సూడోసీలోమ్ అనేది డెవలప్ అవుతుంది. సూడోసీలోమ్. సూడో అంటే ఏంటి మనకి తెలుసు, అమీబాకి ఉంటుంది కదా ఒక ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది, మెంబ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్. దాన్ని ఏమంటాం? ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద membrane of the plasma membrane of the amoeba. What do you call it? It's called as a pseudo very good, pseudopodia. Pseudopodia, that extension is called as pseudopodia. అంటే ఏంటి? సూడో అంటే ఏంటి? ఫాల్స్ అన్నమాట. సూడో అంటే ఫాల్స్, పోడియం అంటే ఫుట్, ఫాల్స్ ఫుట్ లాగా పనిచేస్తుంది అనమాట ఎక్స్టెన్షన్, అందుకనే దానికి ఆ పేరు సూడోపోడియా. అట్లానే ఇక్కడ మనకి సూడోసీలోమ్ అంటే ఒక క్యావిటీ లాంటిది ఏర్పడుతుంది. ఎక్కడ? నిమాటిహెల్మింథిస్. అండ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ టేక్స్ ప్లేస్ బై దిస్ ఫాల్స్ క్యావిటీ లైక్ స్ట్రక్చర్. ఈ ట్రూ క్యావిటీ అనేది డెవలప్ అయ్యేది ఫస్ట్ ఈ ఎనెలిడన్స్ లో. ఎనెలిడన్స్ కి మనకి ద మెయిన్ ఎగ్జాంపుల్ for annelidans is earthworm. Typical example of an annelid. Typical example of an annelid is earthworm. అంటే బాడీ సెగ్మెంటెడ్ బాడీ అన్నమాట. సెగ్మెంటెడ్ బాడీ ఉండే క్రీచర్స్. These are called as earthworms. Their body is segmented. ఇంకా ఏదైనా చెప్పండి ఇట్లాంటి జీవి. జలగ, లీచ్ అంటారు దాన్ని. లీచ్ కూడా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనెలిడ్స్. సో దీంట్లో ఒక పల్సటైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. యూసిలోమేట్ ఎనిమల్స్. ఒక ట్రూ క్యావిటీ కనిపిస్తుంది, ప్లస్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది త్రూ మేజర్. యూ సీ దట్ దీస్ దే డెవలప్ సర్టన్ ట్రాన్స్పోర్ట్ మీడియం. బ్లడ్ అనేది కూడా కనిపిస్తుంది. ప్లస్ ఒక పల్సటైల్ వెజల్ లాంటిది కూడా ఉంటుంది. పల్సటైల్ అంటే కొంచెం ఎలాస్టిక్స్ గా ఉండే ఒక బ్లడ్ వెజల్స్, రెండు మేజర్ బ్లడ్ వెజల్స్ కూడా కనిపిస్తాయి దేంట్లో? ఎనెలిడ్స్ లో. తర్వాత సో ద ఫస్ట్ యూసిలోమేట్ క్రీచర్స్, ట్రూ క్యావిటీ, అట్లాంటి ట్రూ క్యావిటీ కనిపించేది దేంట్లో? ఎనెలిడ్స్ లో. తర్వాత ఆర్థ్రోపోడ్స్. ఆర్థో అంటే జాయింట్స్, పోడ్స్ అంటే ఫుట్ ఆర్ ఫీట్. జాయింటెడ్ ఫీట్ ఉండే క్రీచర్స్ అన్నిటిని అంటే ఆల్ ద ఇన్సెక్ట్స్ దే బిలాంగ్ టు ద all the insects they belong to the phylum arthropods. And here a pulsatile pumping organ is first formed in the arthropods లో పల్సటైల్ పంపింగ్ ఆర్గన్ అంటే ఒక బాడీ క్యావిటీస్ గా ఫామ్ అయ్యి ఆ మజిల్ యొక్క కంట్రాక్షన్స్, ఎక్స్పాన్షన్స్ డ్యూ టు ద మూవ్మెంట్ the blood flows from one cavity to another. అట్లా హార్ట్ లోకి ఎంటర్ అయ్యి హార్ట్ పంప్ చేస్తుంది. సో ఓపెన్ ఏరియాస్ లో అట్లా బ్లడ్ ఫ్లో అవడం మూలాన న్యూట్రియంట్స్ సప్లిమెంట్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ ఎట్లా అంటే దానికి వేరే సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్ ట్యూబ్స్ ఉంటాయి విచ్ మూవ్ ఇన్ టు ద టిష్యూస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద
సో ఇఫ్ యూ కమ్ టు ద కాక్రోచ్కి వచ్చేటప్పటికి దాని బాడీ క్యావిటీ ఇట్లా ఉంటే ఇది హెడ్ అనుకున్నాం. సో 3 క్యావిటీస్గా ఉంటుంది. ఈ టిష్యూస్ నుండి అప్పర్ క్యావిటీలో హార్ట్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఛాంబర్స్ ఎక్కువ ఉంటాయి. ఇది హార్ట్ ఇట్లా ఉంటుంది. హార్ట్ దానికి సో ఆ విధంగా ఈ క్యావిటీస్ ఈ టిష్యూస్ విల్ బి ఫ్లోటింగ్ విత్ బ్లడ్, and due to the contraction of these tissues, blood will flow from here to this chamber, from this chamber to the next chamber, and into this pulsatile heart. This heart will be in the uppermost chamber, and the blood will be pumped from one chamber to another and finally into the head, and from there it enters to the lower chamber again. So in this mode, circulation of blood takes place in the insects, that is in arthropods. So oka tube, closed tubes అనేవి ఉండవు ఇక్కడ. Tissues will be flooded with blood, and exchange of nutrients will take place when the tissues are flooded with blood. So itanti circulation ఏమంటారంటే, this type of circulation is called as open circulation. Open circulation అంటే ఏంటి? absence of blood vessels. Open circulation అని అంటారు. ఈ type of circulation ని ఓపెన్ సర్క్యులేషన్ అంటారు. ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ ఉండవు, టిష్యూస్ లోనే బ్లడ్ ఉంటుంది, టిష్యూస్ ఎక్స్చేంజ్ జరిగిపోతుంది. ఆ బ్లడ్ అట్లా మళ్ళీ ఒక ఏరియాను, ఒక క్యావిటీ నుండి ఇంకో క్యావిటీకి వెళ్తుంది, హార్ట్ లోకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా ఫస్ట్ క్యావిటీకి వచ్చేస్తుంది అనమాట. ఇటువంటి సర్క్యులేషన్ ని ఓపెన్ సర్క్యులేషన్ అంటారు. దీని తర్వాత ఇంకా హయ్యర్ క్రీచర్స్, హయ్యర్ ఆర్గానిజమ్స్. హయ్యర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి క్లోజ్డ్ సర్క్యులేషన్ అనేది ఎనలిడ్స్లో, ఎకినోడర్మ్స్ అండ్ మొలస్క్స్, ఆక్టోపస్ అండ్ ఆల్ అదర్ హయ్యర్ ఆర్గానిజమ్స్లో ఏముంటాయంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎనలిడ్స్లో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఫస్ట్ అపియర్ అయ్యేది ఎనలిడ్స్లోనే. సో వీటన్నిటిలో బ్లడ్ వెజల్ గుండా బ్లడ్ ఫ్లో అవుతుంది. సో వీటన్నిటిలో సర్క్యులేషన్ ఏమంటారు? క్లోజ్డ్ సర్క్యులేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ అండ్ ఓపెన్ సర్క్యులేషన్ అంటే, బ్లడ్ కనుక టిష్యూస్లోకి డైరెక్ట్గా బ్లడ్ ఓపెన్ క్యావిటీస్లో బ్లడ్ ఫ్లో అయితే దాన్ని ఓపెన్ సర్క్యులేషన్ అంటారు. అట్లా కాకుండా ప్రత్యేకంగా క్లోజ్డ్ ట్యూబ్స్ గుండా బ్లడ్ కనుక ఫ్లో అయితే దట్ సర్క్యులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ సర్క్యులేషన్. సో మన స్పెషల్ పంపింగ్ ఆర్గన్తో హ్యూమన్ బాడీలో హార్ట్ నుండి టిప్ ఆఫ్ ద టో వరకు, మళ్ళీ ఒక టిప్ ఆఫ్ ద టో నుండి మళ్ళీ హార్ట్ వరకు 1 ml of blood, 1 ml of blood the heart pumps from the heart to the tip of the toe, and from tip of the toe again to the heart, and approximately 2 meters distance. 1 ml of blood మన పంపింగ్ సిస్టమ్ ద్వారా ఎంత టైం తీసుకుంటుందంటే 60 secondsలో ట్రావెల్ అవుతుంది. 1 ml of blood 60 seconds అంటే నియర్లీ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 meters. అదే కనుక ఈ పంపింగ్ ఆర్గన్ ఇదంతా లేదు, డిఫ్యూజన్ ద్వారా ఇంత డిస్టెన్స్ కవర్ చేయాలి బ్లడ్ అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎంత టైం తీసుకుంటుందో తెలుసా? నియర్లీ 60 years అంట. ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఏ పంపింగ్ ఆర్గన్ లేకుండా ఆ డిస్టెన్స్ కవర్ చేయాలి డిఫ్యూజన్ ద్వారా అంటే 60 years టైం తీసుకుంటుంది. సో చూడండి ఎంత ఇంపార్టెంట్. ద పంపింగ్ ఆర్గన్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఫర్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. నౌ లెట్స్ లెర్న్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి నేర్చుకుందాము. దట్ ఈస్ విల్ బి studying about the blood pressure. So let's be learning about the blood pressure. So the pressure with which the blood flows through the closed tubular vessels, that is the blood vessels. So that pressure is called as blood pressure. So blood pressure ఉంటుందంటారా మీకు కూడా?
వెరీ గుడ్. బ్లడ్ ప్రెషర్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. అందరికీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటారు? హైపర్ టెన్షన్ అంటారు. హైపర్ టెన్షన్ అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్. ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అనేది బాడీలో వేరియస్ ప్లేసెస్ లో వేరియస్ రకంగా ఉంటుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? బ్లడ్ ప్రెషర్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద స్టేట్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద బాడీ. అంటే వెన్ యు ఆర్ రన్నింగ్, వెన్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్, వెన్ యు ఆర్ ఎమోషనల్ స్ట్రెస్, అట్లాంటి సమయాల్లో అంతా ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ వేరీ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. ఎట్ రెస్ట్ ఉన్నప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ కన్నా హై ఉంటే దాన్ని ఏమంటారు? హైపర్ టెన్షన్ అని అంటారు. డాక్టర్స్ దగ్గర మీరు ఇన్స్ట్రుమెంట్ చూసుంటారు, విచ్ ఈస్ యూస్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్ ఇదైతే మన స్కూల్లో కూడా ఉంది. రీఓపెనింగ్ అయినప్పుడు మీరు కూడా బ్లడ్ ప్రెషర్ చెక్ చేద్దరు. మీ బ్లడ్ ప్రెషర్, మీ ఫ్రెండ్స్ బ్లడ్ ప్రెషర్ని మీరు చూడొచ్చు. మన దగ్గర ఉంది ల్యాబ్లో ఇది స్పిగ్మోమానోమీటర్. దిస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద బ్లడ్ ప్రెషర్. సో స్పిగ్మోమానోమీటర్లో బ్లడ్ ప్రెషర్ ఎలా చెక్ చేస్తారంటే, చెప్పాను కదా, బాడీలో వేరియస్ ద బ్లడ్ ప్రెషర్ వేరీస్ ఫ్రమ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద బాడీ. సో ఒక యూనిక్ ప్లేస్ అనేది పెట్టుకుంటారు. దట్ ఈస్ ద అప్పర్ ఆర్మ్. అప్పర్ ఆర్మ్ కి ఒక టార్నికెట్ లాంటిది కట్టి దే విల్ బి పంపింగ్ ద ఎయిర్, దెన్ ఇట్ గెట్స్ టైటన్. ఆ టైటన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? మెర్క్యూరీ లెవెల్ని బట్టి డాక్టర్ చెప్తాడు. అంటే యు నో ద ప్రెషర్ విత్ విచ్ ద హార్ట్ కంట్రాక్ట్స్. అంటే హార్ట్ చెప్పాం కదా, వాట్ ఈస్ ఎ హార్ట్ బీట్? ఇట్ ఇన్వాల్వ్స్ ఏ కంట్రాక్షన్ అండ్ ఏ రిలాక్సేషన్. సో ద కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టాలిక్ ప్రెషర్. కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ ఏమంటారు? సిస్టాలిక్ ప్రెషర్. సిస్టాలిక్ ప్రెషర్ అంటే ఏంటి? కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ అనమాట. ఎంత ప్రెషర్తో హార్ట్ మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి, ఆ ప్రెషర్ కనుక్కుంటుంది అది. తర్వాత ద నెక్స్ట్ వన్ ఈస్ రిలాక్సేషన్. హార్ట్ ఏంటి? హార్ట్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్సేషన్ ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ ప్రెషర్, సిస్టాలిక్ ప్రెషర్ చెప్తుంది మనకి ఏది? స్పిగ్మోమానోమీటర్. సో ఇప్పుడు సిస్టాలిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి 120 మానోమీటర్స్ ఉంటుంది. 120 మానోమీటర్స్ ప్రెషర్ ఉంటుంది. డయాస్టోలిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి 80 మానోమీటర్స్ ఉంటుంది. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే ఎంత చెప్తారు? 120/80. So this is the normal blood pressure. So what does the numerator signify and what does the denominator signify? The numerator signifies the systolic pressure. The numerator signifies the systolic pressure, whereas the denominator signifies the diastolic pressure. Systolic pressure ante enti? Systolic pressure ante pressure with which the muscles of the heart కంట్రాక్ట్ అయినప్పుడు ఎంత ప్రెషర్ తో బ్లడ్ విల్ బి ఫోర్స్ఫుల్లీ ఎంటరింగ్ ఇన్ టు ద ఆర్టరీస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద సిస్టాలిక్ ప్రెషర్. డయాస్టాలిక్ ప్రెషర్ అంటే ఏంటి? హార్ట్ రిలాక్స్ అవడం అనమాట. ఎంత ప్రెషర్ తో హార్ట్ మజిల్స్ రిలాక్స్ అవుతున్నాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డయాస్టాలిక్ ప్రెషర్. డయాస్టాలిక్ ప్రెషర్ విల్ బి 80. సో దిస్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. వెన్ దెర్ ఆర్ వేరియేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200/100 అని వచ్చింది అనుకోండి బీపీ, అంటే ఏంటి? హైపర్ టెన్షన్ అనమాట. 120 ప్రెషర్ తో సిస్టాలిక్ ప్రెషర్ తో కంట్రాక్ట్ అవ్వాల్సిన మజిల్ 200 ప్రెషర్ తో కంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఫోర్స్ తో బ్లడ్ బయటికి వెళ్తుంది ఇన్ టు ద ఆర్టరీస్. అట్లానే కంట్రాక్షన్, రిలాక్సేషన్ కూడా కొంచెం హై ప్రెషర్ తో జరుగుతుంది. అప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ సే దట్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ hypertension. The person is suffering with hypertension. So what are the causes? What are the causes of hypertension? So ఇవాళ మీకు this is the homework. ఇవాళ homework కింద ఏం రాస్తారంటే
You just write what are the reasons. Reasons for hypertension. Hypertension ఎందుకు వస్తుంది? What are the reasons for hypertension? This is what you have to do for today. This is your homework. Reasons for hypertension అనేది రాయండి. So that is how you measure the blood pressure. ఆపోజిట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. లో బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. అంటే ఉండాల్సిన ప్రెషర్ అంత ఉండకుండా తక్కువ ఉందనుకోండి, దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ లో బ్లడ్ ప్రెషర్. సో నౌ లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ద coagulation of the blood. Coagulation of the blood అనేది చాలా ఇంపార్టెంట్. coagulation of blood, this is very important. ఈ ప్రాసెస్ కనుక లేకపోతే, coagulation of blood అనేది లేకపోతే ఏం జరుగుతుందంటే, ఏ స్మాల్ ఇంజరీ వచ్చినా కూడా what will be happening, the blood will be continuously oozing out. బ్లడ్ కంటిన్యూస్ గా పోతూనే ఉంటుంది ఏ స్మాల్ ఇంజరీ వచ్చినా కూడా. మామూలుగా మనకి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక హ్యాండ్, సో ఇక్కడ ఒక కట్ ఏర్పడింది. కట్ ఏర్పడినప్పుడు కాసేపటికి ఏమైపోతుంది, ఇక్కడ నుండి ఊజింగ్ ఆఫ్ ద బ్లడ్ విల్ స్టాప్, అయిపోతుంది నేచురల్ గా. ఆ నేచురల్ గా ఆగడాన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ ధారంగా ఇది ఈ ప్రాసెస్ కనుక లేకపోతే బ్లడ్ ధారగా వెళ్ళిపోతుంటుంది. అండ్ దట్ ఈస్ ఫ్యాటల్ టు లైఫ్, చాలా డేంజరస్, డెత్ కూడా కాజ్ అవుతుంది. అట్లా జరగదు కదా నేచురల్ గా. ఏదైనా కట్ట వచ్చింది అంటే బ్లడ్ కాసేపు యూజ్ అయ్యి దాని ఆగిపోతుంది. అది ఎట్లా జరుగుతుంది? సో వన్స్ an injury occurs, the blood platelets అనేది ఒక టైప్ ఆఫ్ సెల్స్. మనకి తెలుసు బ్లడ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయి, ఎన్ని రకాల సెల్స్ ఉంటాయి. యూ హ్యావ్ ద వైట్ బ్లడ్ సెల్స్, యూ హ్యావ్ ద ఎరిథ్రోసైట్స్, ద రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అండ్ యూ హ్యావ్ ద ప్లేట్లెట్స్. సో ద ప్లేట్లెట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి, దే రిలీజ్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రాంబోకైనేస్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ థ్రాంబోకైనేస్ ఏం చేస్తుంది, ఇది ఒక బ్లడ్ లో ఒక సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి, థ్రాంబోకైనేస్ యాక్ట్స్ ఆన్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోథ్రాంబిన్. బ్లడ్ లో ఇంకో సబ్స్టెన్స్ ప్రోథ్రాంబిన్ అనే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి దాన్ని దేనిగా కన్వర్ట్ చేస్తుంది, థ్రాంబిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ ఆన్ ఏ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ ప్రోథ్రాంబిన్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ థ్రాంబిన్. అండ్ థ్రాంబిన్ కన్వర్ట్స్ అనదర్ సబ్స్టెన్స్. థ్రాంబిన్ ఏం చేస్తుంది ఇప్పుడు, థ్రాంబిన్ కన్వర్ట్స్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ that which is called as fibrinogen, the soluble fibrinogen which will be present in the soluble form in the blood, fibrinogen. దీన్ని ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ సాల్యుబుల్ స్టేటస్ లో ఉంటుంది. ఇది అదే బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఈ సబ్స్టెన్స్ బ్లడ్ లో కలిసిపోయి ఉన్న ఈ సబ్స్టెన్స్ ని బ్లడ్ లో కలవకుండా థ్రెడ్ లైక్ ఫైబర్స్ గా మారుస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫైబ్రిన్. ఈ థ్రెడ్ లైక్ ఫైబర్స్ ఇమీడియట్ గా దే కమ్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంజురీ అండ్ దెన్ దే ఫార్మ్ ఏ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ అండ్ దే స్టాప్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్. ఇక్కడ ఒక నెట్వర్క్ లాగా వచ్చేస్తుంది, ఏది, ఫైబ్రిన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. సో ఫస్ట్ ఒక దెబ్బ తగిలింది అంటే దీని గురించి మళ్ళీ విల్ డిస్కస్ టుమారో. టైం అయిపోతుంది, కట్ అవుతుంది మధ్య. సో ఒక బ్లడ్ ప్లేట్లెట్స్ ఏం రిలీజ్ చేస్తాయి, థ్రాంబోకైనేస్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. అది ప్రోథ్రాంబిన్ అనే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి దాన్ని థ్రాంబిన్ గా మారుస్తుంది. థ్రాంబిన్ కన్వర్ట్స్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్. ఓకే, నేను ఇది ఇప్పటితో ఆపేద్దాము. ఇక్కడ నుండి విల్ కంటిన్యూ టుమారో. So have a good day. Goodbye, children.